ఇప్పుడు మనకు ఆర్కిటెక్చర్‌లో ఏ విధంగా పనిచేస్తాయి? లెవెలింగ్ అనేది ఏందంటే ఫ్లోర్స్ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అట్లాంటి ఇండికేషన్స్ ఇచ్చుకోవడానికి లెవెల్ యూజ్ చేస్తాం. రెండోచ్చేసి గ్రిడ్. గ్రిడ్ అనేది మెయిన్‌గా మనకేంటంటే కాలమ్స్ లాంటివి ఉంటాయి కదా! కాలమ్స్ లాంటివి ఇండికేషన్ చేసుకోవాలి. అట్లాంటి వాటికి మనకు గ్రిడ్ ఫస్ట్ గ్రిడ్ సెలెక్ట్ చేసి ఫస్ట్‌గా హారిజాంటల్, వర్టికల్ తర్వాత మనకు ఈ విధంగా మనం ఇండికేషన్ చేసుకోవచ్చు. దీన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కూడా ఈ ఈ ఎండ్ పాయింట్ తీసుకొని కొద్దిగా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇవి వచ్చి స్మాల్‌గా కాలమ్ ఇండికేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ కాలమ్ ఇండికేషన్ చేయాలి. వాటికి ఇవి బాగా పనిచేస్తాయి. తర్వాత లెవెల్. ముందుగా ఎలివేషన్‌లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎలివేషన్‌లోకి వెళ్ళంగానే లెవెలింగ్స్ క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్‌ఫుల్‌గా లెవెలింగ్ వచ్చేస్తుంది కదా! గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి 10 హైట్‌గా ఉంది. అక్కడి నుంచి లెవెల్ 2 ఇట్లా మనకు కావాల్సిన లెవెల్స్ మనం క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మనకు హైట్ ఉంది కదా! సెకండ్ లెవెల్ నుంచి లాక్ తీసేయాలి. లాక్ తీసి 10 ఫీట్ ఇంకొక ఫ్లోర్ లాక్ తీసి మళ్ళీ ఈ ఫ్లోర్ ఇంకో ఆ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కి 10 మళ్ళా లాక్ తీసేసి మళ్ళీ ఇక్కడికి 10 ఫస్ట్ ఫ్లోర్కి 10 సెకండ్ ఫ్లోర్కి 20 30 40 10 10గా ఉంది. లెవెల్ 1లోకి వెళ్ళి సేమ్ ప్లాన్స్ వచ్చేసి నాకు వేరే లెవెల్స్లో కూడా అదే ప్లాన్స్ రావాలి. కాపీ చేసి పేస్ట్ చేసామంటే మనకు యాస్టీజ్గా ఇదే ప్లాన్ కాపీ 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 చేస్తేనే త్రీడీలోకి వెళ్ళి మొత్తం అంతా కాపీ చేస్తాను. అందుకు కాపీ చేయగానే హెచ్ఆర్ మొత్తం వచ్చేసి అంతా కాపీ కంట్రోల్-C కాపీ కాపీ చేస్తేనే ఇక్కడ మనకు పేస్ట్ అనేది హైలైట్ అవుద్ది. దీంట్లో వచ్చేసి అలైన్ టు సెలెక్టెడ్ లెవెల్స్ దీని ద్వారా వచ్చేసి ఇదే ప్లాన్ వచ్చేసి వేరే ఫ్లోర్స్లో కూడా పేస్ట్ చేయొచ్చు. ఓకే చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇదే ప్లాన్ వచ్చేసి అన్ని 5th ఫ్లోర్ దాకా మనకు కాపీ పేస్ట్ అయిపోద్ది. 3Dలోకి వెళ్తే మనకి ఇక్కడ ఫ్లోర్స్ లాగా ఉన్నట్టు మనకు వచ్చేస్తుంది. ఇది మనకు ఈ విధంగా హెల్ప్ అవుతుంది. దీని వచ్చేసి
సెక్షన్ బాక్స్ కానీ యూజ్ చేసామండి. మనకు ఏ లెవెల్ దాకా ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా చూసుకోవాలి, అవి కూడా మనకు కనబడతాయి. ఈ విధంగా సెక్షన్ మాకు వద్దనుకున్నప్పుడు తీసేయచ్చు. ఈ విధంగా మనకు ఆర్కిటెక్చర్లో ఉండేవి కొద్దిగా ఈ బేసిక్ కాంపోనెంట్స్. రెండోది షాఫ్ట్ మనకు ఇప్పుడు బిల్డింగ్కి వచ్చేసి కామన్గా లిఫ్ట్ పెట్టుకోవాలి. షాఫ్ట్ యూస్ చేసుకొని ఏ పోర్షన్లో కావాలో ఆ పోర్షన్ డ్రా కమాండ్ టూల్స్ లాగా వస్తాయి. దాన్ని సెలెక్ట్ చేయగానే మనకు ఒక కటింగ్ లాగా వచ్చేస్తుంది. మొత్తం ఫ్లోర్కి మొత్తం ఒకటే కటింగ్ లాగా. దీని ద్వారా మనం ఏంటంటే లిఫ్ట్ అట్లాంటి ఇండికేషన్స్ కానీ స్టెప్స్ ఇండికేషన్స్ కానీ బాగా పనికి వస్తుంది. ఈ విధంగా మనం బేసిక్గా ఈ లెవెల్స్ కానీ గ్రిడ్స్ కానీ యూస్ చేసుకుంటాం.